ప్రధాని మోదీ ఐరోపా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనతో ఒక సరికొత్త రికార్డును సృష్టించారు. ఈ 12 ఏళ్లలో ఇది 100వ విదేశీ పర్యటన. ప్రొఫెసర్ గారు, బహుశా ఏ భారత ప్రధాని ఇన్ని విదేశీ పర్యటనలు చేసి ఉండరు. మరోవైపు మోదీ విదేశాంగ విధానం మీద కూడా కొన్ని విమర్శలు వస్తూ ఉంటాయి. విశ్వగురు మోదీ ఇన్ని పర్యటనలు చేస్తూ ఉంటారు, కానీ విదేశాంగ విధానం, ఫారిన్ పాలసీ విషయంలో మాత్రం వీక్ అని చెప్పేసి కాంగ్రెసే విమర్శిస్తూ ఉన్న పరిస్థితి. ఏంటి సార్ ఈ మోదీ? ఫారెన్ పాలసీ, డిప్లొమసీ ఈజ్ నాట్ స్టాటిస్టిక్స్. నువ్వు ఎన్నిసార్లు విదేశాలకు వెళ్ళడం అనేది క్రైటీరియా కాదు. వాట్ డిడ్ ఇండియా అచీవ్ అన్నది క్రైటీరియా. ఎస్, వెళ్ళారు, అది మంచిది, సంతోషం. చాలా సార్లు మోడీ ఫారెన్ టూర్ల పైన విమర్శలు వచ్చినప్పుడు నేను ఖండించాను, గుర్తుండే ఉంటుంది. అనేక సార్లు చెప్పారు, దేశ ప్రధాని కాకపోతే ఎవరు పోతారయ్యా, నువ్వు నేను పోతామా? దేశ ప్రధాని ఫారెన్ టూర్కి వెళ్తే అది ఖర్చని, అది అవసరమా అని అనడం కరెక్ట్ కాదు. సో అందువల్ల ప్రపంచ దేశాలకు పర్యటిస్తే మన ప్రధాని భారతదేశానికే ప్రయోజనం కదా, దానికి ఏం అభ్యంతరం లేదు. 100 సార్లు కాదు, 200 సార్లు ప్రయాణం చేసినా మనం సంతోషించాలి, దానికి లాట్ అభ్యంతరం. కానీ వాట్ ఈస్ ద రిజల్ట్? 2014లో ప్రైమ్ మినిస్టర్ ప్రమాణ స్వీకారానికి సౌత్ ఏషియన్ లీడర్స్ అందరినీ తీసుకొచ్చారు, ఇంక్లూడింగ్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ నవాజ్ షరీఫ్ కూడా వచ్చాడు. మీకు గుర్తుండే ఉంటుంది. దానికి నైబర్హుడ్ డిప్లొమసీ అని పేరు. అందరము మెచ్చుకున్నా, నేను కూడా మెచ్చుకున్నాను. ఏం జరిగింది ఇవాళ 2026లో? పాకిస్తాన్ సార్క్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కోఆపరేషన్ మూతపడింది. నేపాల్లో భారత్ వ్యతిరేక భావాలు పెరిగాయి. మాల్దీవ్లో ఎగ్జిట్ ఇండియా అనే మూమెంటే నడిచింది. శ్రీలంకలో చైనా ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతోంది. సో నైబర్హుడ్ డిప్లొమసీ ఎక్కడ పోయింది? ఒకప్పుడు సార్క్ అనే రెగ్యులర్గా మీటింగ్ లేదు, సార్క్ లేదు. సో నైబర్హుడ్ డిప్లొమసీ ఇస్ ఎ క్లియర్ ఫెయిల్యూర్ కదా. 2000 దీనికి మోడీ కారణమా, ఇతరుల కారణమా, అది చాలా చర్చించుకోవచ్చు. బట్ ఫ్యాక్ట్ రిమైన్స్ దట్ దేర్ ఇస్ నో నైబర్హుడ్ డిప్లొమసీ. ఆఖరికి ఇటీవల ఆపరేషన్ సింధూర్ తర్వాత మన పార్లమెంటరీ డెలిగేషన్లు దేశమంతా పర్యటించాయి. విచిత్రం ఏంటంటే పక్కనున్న దేశాలకు వెళ్ళలేదు. అమెరికాకు వెళ్ళారు, యూరోప్కి వెళ్ళారు, కానీ శ్రీలంక వెళ్ళలే, ఎవరు మాల్దీవ్స్ వెళ్ళలే, భూటాన్ వెళ్ళలే, ఎవరు నేపాల్ వెళ్ళలే. అంటే నైబర్హుడ్ డిప్లొమసీ లేదు అని క్లియర్. 2, ఇండో పసిఫిక్, కాస్త ఇంకా పైకి వెళ్దాం. ఇండో పసిఫిక్ ప్రాంతం, దీని గతంలో ఏషియా పసిఫిక్ అన్నారు, మనకేదో గౌరవం ఇస్తే ఇండియా పసిఫిక్ అన్నారు. అమెరికా, చైనాను ఈ ప్రాంతంలో కట్టడి చేసేందుకు మనం అమెరికాతో కలిశాం. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా. ఇవాళ క్వాడ్ ఉందా? క్వాడ్ అసలు సమావేశాలు జరుగుతున్నాయా? అమెరికానే క్వాడ్ పక్కకు పెట్టేసింది. ఆపరేషన్ సింధూర్ పైన కనీసం ఖండించడానికి కూడా క్వాడ్ ముందుకు రాలే. సో వేర్ ఇస్ క్వాడ్ నౌ? క్వాడ్ ఇస్ ఆల్మోస్ట్ డెడ్. మరి 3వది ఇండియా. ఇంకాస్త పైకి వెళ్దాం. మనం ఇండియా చైనా రిలేషన్స్ దెబ్బతిన్నాయి, మనందరికీ తెలుసు. దాని మీద మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. 4వది మీకు ఇండియా తాలిబాన్ల మధ్య సంబంధాలు అయితే పెరిగాయి. అంతవరకు మోడీని అప్రిషియేట్ చేయాలి. కోట్ అప్రిషియేట్. తాలిబాన్తో, భయంకరమైన ఇస్లామిక్ మతోన్మాదులైన తాలిబాన్లతో భారత్ సంబంధాలు చాలా ఇంప్రూవ్ అయ్యాయి. మీరు గమనించండి, ఇటీవల పరిణామాల తర్వాత ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ తుర్కీ నెక్సెస్ చూసాం. ఈ వెస్ట్ ఏషియా వార్తో పాకిస్తాన్, తుర్కీ, సౌదీ అరేబియా, ఖతార్ నెక్సెస్ చూసాం. సౌదీ అరేబియాకు పాకిస్తాన్ కు మధ్య చాలా పెద్ద డీల్ కుదిరింది, నాటో తరహా ఒప్పందం కుదిరింది. ఇది ఇండియాకి ఎంత ప్రమాదకరం. ఈ డీల్లో సౌదీ పాకిస్తాన్ తో తుర్కీ కూడా కలుస్తోంది. ఇది పాకిస్తాన్ బలోపేతం చేయదా? సౌదీ మనీ, తుర్కీ మిలిటరీ పవర్, పాకిస్తాన్ ఇస్లామిక్ ఓవర్ టర్మ్స్ కలిస్తే ఇది ఇప్పుడు ఇస్లామిక్ అరబ్ నాటో ఏర్పాటు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే జరిగితే ఇండియాకు పెద్ద ఛాలెంజ్ గా మిగిలిపోతుంది. తర్వాత మీరు గమనించండి, అమెరికాకు పాకిస్తాన్ కు మధ్య రిలేషన్స్ బ్రహ్మాండంగా పెరిగాయి ఈ మధ్య కాలంలో. పశ్చిమాసియా వార్ లో ఇండియా ప్రేక్షక పాత్ర వహించింది, కంప్లీట్లీ నో రోల్. పాకిస్తాన్ కీలక చొరవతో ఒప్పందం కుదురుతోంది. ఇంత పెద్ద దేశం ఎక్కడా మనం మాటలేదు, ముచ్చట్లేదు మనం. సో ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ ఎక్కడ పోయింది? I2 ఇండియా, ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్, UAE ఎక్కడ పోయింది? ఇండియా రష్యా రిలేషన్స్ మాత్రం బలపడ్డాయి. అమెరికా ఒత్తిళ్లను కూడా ఎదిరించామనుకుంటే చివరికి వచ్చే వరకు మళ్ళీ అమెరికాతో డీల్స్ కొరకు మనం రష్యన్ ఆయిల్ కొనడం కూడా ఆపేశాం. మధ్యలో మళ్ళీ ట్రంప్ ఓకే అన్నాకనే కొనడం మొదలు పెట్టాం. ఇరాన్ తో రిలేషన్స్ కంప్లీట్ గా క్లోజ్ చేసుకున్నాం. ఇరాన్ తో ఆయిల్ ఇంపోర్ట్ ఒకప్పుడు హీరోకి వచ్చాం. ఇండియా అమెరికా రిలేషన్స్ ఏమైనా బాగున్నాయా అంటే H1B వీసాల పైన చూస్తున్నాం, ఇండో యుఎస్ ట్రేడ్ డీల్ మీద చూస్తున్నాం.
ఆఖరికి డిప్లొమసీలో చూస్తున్నా, మనం చచ్చిపోయిన ఎకానమీ అంటున్నాడు, ప్రపంచంలో ఎక్కడా లేని టారిఫ్లు మనపైన విధిస్తున్నాడు. సో ఆఖరికి మన సేలర్స్ ను కూడా అమెరికా మిలిటరీ దాడులు చేసి మార్కో రుబియో బరాబర్ చంపుతాం అంటున్నాడు. సో ఇంతకని ఎక్కడ మరి ఎక్కడ ఏదో ఇండియా ఫారిన్ పాలసీ సక్సెస్ అయితే చెప్పండి. ఇప్పుడు నేను మీకు అన్ని ప్రాంతాలు చెప్పాను. సో వే డిడ్ ఇట్ ఇండియా సక్సెస్? ఇప్పుడు యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇండియాకి ఏమన్నా పర్మనెంట్ మెంబర్షిప్ వచ్చిందా? రాలేదు. సో వే డిడ్ ఇండియా అచీవ్? వెనజులా పైన కనీసం మాట కూడా మాట్లాడలేకపోయాం. ఖమేనీని చంపితే 3 రోజుల దాకా సంతాపం కూడా తెలపలేకపోయాం. ఇరాన్ లో చిన్నారులు చచ్చిపోయినా మాట్లాడలేకపోయాం. గాజా పాలస్తీనా అంశాన్ని కంప్లీట్ గా వదిలేశాం. ఎక్కడ ఇజ్రాయెల్ తో రిలేషన్స్ పెరిగాయి. ఈ రెండే కదా మనకు కనబడేది. నాకు చెప్పండి, ఈ 12 ఏళ్లలో ఇజ్రాయెల్ తాలిబాన్ మినహా మరే దేశంతో భారత్ సంబంధాలు బాగా మెరుగాయి చెప్పండి. సౌదీ, యుఏఈ లాంటి దేశాలతో సంబంధాలు పెరిగాయి అంటారు, కానీ మనకన్నా ఎక్కువ పాకిస్తాన్ తో పెరిగారు వాళ్ళు. ఇంకా ప్రమాదకరం కదా. సో ఓకే, మనతో పెరగడం సంతోషం, కానీ మనకన్నా ఎక్కువ పాకిస్తాన్ తో పెరగారు. వాళ్ళతో ఏకంగా నాటో తరహా డీలే కుదుర్చుకున్నారు కదా. సో అందువల్ల మరి పోనీ గ్లోబల్ ఇష్యూస్ లో మనం ఎవరన్నా పట్టించుకుంటున్నారా? ఇంత వెస్ట్ ఏషియా వార్ జరుగుతుంటే ఆ కన్వర్జేషన్ లో, ఆ డిప్లొమసీలో ఇండియా ఇస్ కంప్లీట్లీ ఆబ్సెంట్ కదా. బ్రిక్స్ లాంటి వ్యవస్థలు ఉండే, ఒకప్పుడు అవి అమెరికా ఆధిపత్యాన్ని ప్రశ్నించే స్థాయిలో ఉండే. ఇవాళ పరిస్థితి ఏంటి? బ్రిక్స్ ట్రంప్ దెబ్బకు అసలు బ్రిక్స్ కు మనమే ప్రెసిడెంట్. అన్ఫార్చునేట్లీ మనం దాన్ని దాదాపు కోల్డ్ స్టోరేజ్ లో పెట్టాం. బ్రిక్స్ ను ఇవాళ ఒక బలమైన ఒక దశలో ట్రంప్ నే భయపెట్టించిన వ్యవస్థ కదా అది. అలాంటి బ్రిక్స్ ఇండియా నాయకత్వంలో ఇప్పుడు కామ్గా అయిపోయింది కదా. సో వేడిడి వచ్చే నాలుగు మూమెంట్ దాదాపు లేదు. సో నాకు టెల్ మీ ఎక్సెప్ట్ గుడ్ రిలేషన్ విత్ ఇజ్రాయెల్ అండ్ తాలిబాన్, ఇక మిగతా ఎవరితో సంబంధాలు పెరిగాయో నాకు చెప్పండి.